నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మొన్న ఒక పరాకాష్ఠకి చేర్చుదాము, వీళ్ళకి అర్థం కావట్లేదు, ఆంధ్రాలోని వైసీపీలోని 7 నుంచి 10% కొంతమంది ఏదైతే బ్యాచ్ ఉన్నదో వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి తీవ్ర రూపంలో 1-2 వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు లేని పౌరుషము ఈ రోజునే పుట్టుకొచ్చినట్టు ఈ వైసీపీ వాళ్ళు అయితే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కూడా రోడ్లపైకి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లోకి పోయి ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఎవరైతే అవకాశం దొరికింది కదరా అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క అంబట్రాంబాబు, ఇంకా ఈయన నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ చూడని ఎట్లున్నదో, ఇంకా మార్గాని భరత్, ఇంకా వీళ్ళందరికీ తోడుగా అగ్నికి ఆజ్యం తోడైనట్టు వీళ్ళకి జోగి రమేష్ అనే అతను తోడు. వీళ్ళందరూ పోయి అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆడిపోయి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళందరూ ఎందుకు ధర్నాలు చేయాల్సి వచ్చిందంటే, ఇన్నాళ్ళు వీళ్ళు చేసినటువంటి అవినీతి పంకిలం ఏదైతే ఉన్నదో దాన్ని తుడిపేద్దాము, ప్రజల్లో కొంచెం మంచి పేరు సంపాదించుకుందాం అని చెప్పి వాళ్ళ పైన ఉన్నటువంటి అవినీతి మరక తుడుచుకుందాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ పోయి ధర్నా చేశారు. అయితే ఇంచు కూడా కదిలిలేక వినారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే క్షమాపణలు చెప్పను చేతనైంది మీరు చేసుకోపండి అని చెప్పి ఆయన అన్నాడనమాట. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నది చూడండి. మీడియా స్వేచ్ఛపై వైసీపీ దాడి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఆ పార్టీ ప్రవర్తన ఆక్షేపణీయం, ప్రజాస్వామ్యానికి పత్రికలు ప్రసార మాధ్యమాలు 4వ స్తంభం, ప్రభుత్వ రాజకీయ పార్టీల విధి విధానాల్లో లోపాలని లోటుపాట్లను విశ్లేషించడం, విమర్శించడం వాటి కర్తవ్యం, దానిపై ఆయా పార్టీలకు నాయకులకు అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయడం, లిఖితపూర్వకంగా ఖండనివ్వడం సాంప్రదాయం. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైకాపా నాయకులు దాడులకు ప్రయత్నించడం, కార్యకర్తలను ప్రేరేపించి ధర్నాలు ఆందోళనలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వ్యవహారం ఓవరాల్గా. అయితే ఇదే వైసీపీ బ్యాచ్ గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి తీరు ఏ విధంగా అయితే గురిగింజికి తన కింద నల్లగా ఉండదు అనేది తెలియదు అన్నట్లు ఏం చేశారో మనం కళ్ళెదుట చూసాం. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, వాళ్ళు కావాలని ఆనాడు ఆ పెద్ద మనిషిని హింసించుదాము, ఆయన్ని మరింత డిమోరలైజ్ చేద్దాము, కావాలని హింసించుదామని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఆ రోజున వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడినారనమాట. కీచకులు మాత్రం అసలు అది ఆల్రెడీ సిబిఎన్ గారు అన్నట్టు అది గౌరవ సభ కాదు కౌరవ సభ అనే విధంగా ఆ రోజున ఒక్క వైసీపీ వాడన్నా బయటకు వచ్చి క్షమాపణ చెప్పినాడా? ఇది తప్పు అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికైనా ఉండదా? కనీసం ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళైనా మాట్లాడినారా? ఏది లేదనమాట. ఇది మొత్తం రాజకీయం. ఆ చాప్టర్ అయిపోయింది. ఇంకా సాక్షాత్తు అనేక మంది మహిళలను ఉద్దేశిస్తూ బోర్గడ్డ అనిల్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్ పోయి కూర్చుంటాడంట. ఆయన బిడ్డ, ఆయన భార్యని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి తీరు అసలు ఊహించుకుంటేనే అంత గూస్ బంప్స్ అంటారు కదా, ఆ మాదిరి అనిపిస్తుంది ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు. అవి పక్కన పెడితే సాక్షాత్తు వీళ్ళు అంటున్నారు కదా కమ్మకోలం అని చెప్పి, ఆ కమ్మకలస్తుడైనటువంటి ఈయన సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పోసాని కృష్ణమురళి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని బిడ్డలను ఉద్దేశిస్తూ రేపో మాపో మీ బిడ్డలు పెద్దోళ్ళు అవుతారు, కళ్ళలో రక్తం వచ్చేట్టుగా చేస్తానని చెప్పి ఆయన్ని మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసాము. ఇలా వాళ్ళు కనీసం ఏ ఒక్కరోజు వైసీపీ వాళ్ళు ఖండన చేసినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈరోజు తెలుస్తుందా మీకు ఏమన్నా నొప్పి? ఈరోజు తెలుస్తుందా? అసలు ఏబిఎన్ ఆర్కే గారు ఆ మాట ఎందుకు రాల్సి వచ్చిందంటే, చూసాం ఇదొక అమరావతి, అక్కడ రాజధాని, అక్కడే ఉండిస్తాను, అక్కడ నా ఇల్లు కట్టుకుంటున్నాను. ఏమన్నా సివిఎన్ గారు ఆడేమన్నా ఇల్లు కట్టుకున్నారో, ఆయన అద్దింట్లో ఉన్నాడని చెప్పి జగన్ గారు ఏ విధంగా అయితే కొంగ జపం చేస్తారో ఆ విధంగా అక్కడ అమరావతి పరిసరాల్లోని ప్రజలందరినీ నమ్మబలికి ఒక్కొక్క చేపని ఏ విధంగా అయితే కొంగ ఎత్తుకొని పోయి వేరే సరస్సులో పోయి దింపుతానని చెప్తాదో బంతిలో తినేస్తుంది. ఆ మాదిరి అక్కడ ఉండేటువంటి ప్రజల్ని నడి రోడ్లో పెట్టి ఈ ఘాతకానికి పాల్పడినట్టు ఆ యొక్క అమరావతి ప్రజల్ని నడి సముద్రం ముంచేసినాడు జగన్ గారు. ఇదంతా తెలుసు. అదొకటి. అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి తీరు, కనీసం 30,000 ఎకరాలు ఉండాల్సిందే ఒక క్యాపిటల్ సిటీ కట్టాలంటే అని చెప్పి ఆయన వయసులో ఉన్నాడు, ఇన్ని తెలివితేటలేంద్రా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. దాన్ని ఓవర్లాప్ చేస్తూ ఆయన సీఎం అవుతానే ఆయన ట్రూ షేడ్స్ చూపించాడు. 3 క్యాపిటల్ సిటీస్ కావాలా అన్నాడు. ఏంది అంటే ఒకదానికి పొంతన ఉండదు. అయిపోయినాక ఇప్పుడు 3 నగరాలు కలిపి ఒక క్యాపిటల్ సిటీ అంట. అయితే ఈయన చెప్పిన ప్రతి దానికి ఆయన తానా అంటే తందాన అనేటువంటి
10 నుంచి 11% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వైసీపీ హ్యాడ్ కోర్ బ్యాచ్ వాళ్ళని మాత్రమే ఉద్దేశిస్తూ రేపు మాపో పలాందైనా కూడా మీరు జగన్ గారు తానా అంటే తందానా అనేటువంటి వైసీపీ బ్యాచ్ ఇప్పటికీ ఉన్నారు. అసలు జగన్ గారు దగ్గినా తుమ్మినా కూడా నాదస్వరం అలా వినిపిస్తుంది అనేటువంటి ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశిస్తూనే ఈ ఆర్కే గారు మాట్లాడినారు. అయితే ఎక్కడా లేని నొప్పి వీళ్ళకి ఈ కాలంలో వచ్చింది. ఇంకా ఈ దాడుల్లో భాగంగా ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్ గారి పైన ఆయనకు ఉన్నటువంటి భక్తి కనబరుచుకున్నటువంటి తీరు చూడండి. 2029లో మేము వచ్చాము, రపా అంటే ఎట్టుంటాం చూపిస్తాము, ఆంధ్రజ్యోతి అనేటువంటి కార్యాలయం కడప జిల్లా పరిధిలో ఉండదు, ఏ ఇంటికి కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మేము చేరనీయము అని చెప్పి ఈయన మళ్ళీ ధమ్కి ఇవ్వడము. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తున్నా, ఇక్కడ ఆంధ్రాలో 164 సీట్లతో రాష్ట్ర ప్రభుత్వంలోని నాయకత్వం సుస్థిరంగా ఉన్నది. అటు కేంద్రంలో కూడా వీళ్ళ ఎంపీల మూలనే ఆడ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉన్నది, అంత స్ట్రాంగ్గా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటే ఈయనన్నటువంటి మాటలకి సాక్షి అనేటువంటి పేపర్ని బయటికి రానికుండా చేయొచ్చు, ఏ ఇంటి దరి చేరనీయకుండా ప్రతి చోట ఎక్కడికక్కడ ఆపేసేయచ్చు, తగలబెట్టేయచ్చు అని చెప్పి కొంతమంది ఇవాళకి అభిప్రాయపడుతున్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం కదా అని చెప్పి ఆంధ్రాలోని కొంతమంది ఎవరైతే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ ఆ మాట అంటున్నారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇన్నాళ్ళు చెప్తా వచ్చారు. అది ఎక్కడికి పోయిందో అవతల వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతుంటే కనీసం మేము సమయం కోల్పోయే విధంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఎట్లన్నా లోకేష్ అన్న అని చెప్తే అక్కడ సిబిఎన్ గారి డైరెక్షన్లో లేదండి తప్పు, మనం ఏది కూడా చట్టం న్యాయం రూట్లోనే పోవాలా, మనం అతిగా చేయకూడదు, అతిగా చేస్తే మన వైసీపీ వాళ్ళకి మనకు తేడాలు ఉండవు అని చెప్పి లోకేష్ గారు కూడా ఈ టీడీపీ కార్యకర్తలను అదుపు చేస్తూ ఉన్నారు ఇవాళ. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇంకా దీంట్లో ఏబిఎన్ ఆర్కే గారికి వీళ్ళు ధమ్కి ఇస్తా ఉంటే నాకే నువ్వు వస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడానికి 2004లో ఇదే ఏబిఎన్ ఆర్కే గారు ఆయన చేసినటువంటి పాదయాత్ర మొత్తం కవర్ చేశారు. అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తం కవర్ చేసింది ఆంధ్రజ్యోతి వాళ్ళు. కేసీఆర్ గారికి అండదండలుగా ఉన్నారు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారికి కూడా అండదండలు అందించారు. అయితే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చడం, కాళేశ్వరాన్ని కాస్త క్యాష్ ఏటీఎంగా మార్చడం, ఇలా చేయడంతో వాళ్ళు వార్తలు రాసుకొచ్చారు నిజాలు నిర్భయంగా. అయితే వీళ్ళు మండి కోపోద్రిక్తులయ్యి ఆంధ్రజ్యోతినే రాష్ట్రాల నుంచి ఎలిమినేట్ చేసేయాలని చెప్పి అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను ఏబిఎన్ ఆర్కే గారి పైన పగబట్టారు. అయితే ఏమైంది, గుడ్డు సున్నా ఏబిఎన్ ఆర్కే గారిని కనీసం కించెత్తగా టచ్ చేయలేకపోయినారు. స్వయంగా ఇదే ఏబిఎన్ ఆర్కే గారి ఇంటికి సునాయాసంగా వచ్చిపోతూ ఉంటారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు. అది ఆయన కెపాసిటీ. ఒక్క మాట మాట్లాడినందుకే మీకు అంత బాధలు వస్తే స్వయంగా తన సొంత తల్లి చెల్లెలపైన భూషణలు చేస్తూ ఉన్నారు విదేశాల్లో కూర్చొని కొంతమంది. వాళ్ళపైన ఈ రోజుకి చర్యలు ఉండవు. పార్టీ నుంచి ఎలిమినేట్ చేసేటువంటి శక్తి సామర్థ్యం జగన్ గారికి ఇవాళకి లేవు. అయితే షర్మిల గారిని అన్ని మాట్లాడినారు. వాళ్ళ పార్టీలో ఇంతమంది అంటున్నారే, గమ్మనుండండి అని చెప్పొచ్చు కదా, అనరు. మేము జగన్ గారు కనుక కలిసి చేస్తే మేము చేస్తాం షర్మిలమ్మ అని షర్మిల గారికి ధమ్కి ఇవ్వడము. ఇంకా అట్లాంటిది వాళ్ళకే ఆ మాదిరి ఉంటే నారా లోకేష్ గారి సతీమణి పైన, ఇంకా బాలకృష్ణ గారి పైన, ఇంకా అదేవిధంగా భువనేశ్వరం పైన, వీళ్ళపైన వీళ్ళు చేస్తున్నటువంటి ట్రోల్స్ ఇప్పటికేమైనా ఆగినాయంటే ఆగవు. అంతెందుకు, స్వయంగా నిన్న మొన్న జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో భాగంగా కూడా దత్తపుత్రుడు అనేటువంటి మాట మరోసారి చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ఏమన్నా మాటలా, యథారాజా తదా ప్రజ అన్నట్టే కదా. మీరు దత్తపుత్రుడు అంటే యావత్తు మీ కార్యకర్తలు కూడా అంతే అదే విధంగా అంటారు కదా. జగన్ గారికి ఎంత నైతికత ఉన్నదంటే గతంలో ఆయన ప్రభుత్వంలో ఉండగా అక్కడ పిల్లవాళ్ళందరినీ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి ఆడ సమూహం ఏర్పాటు చేశారు, సభ పెట్టారు. అయితే ఆ సభలో భాగంగా ఆయన మాట్లాడినటువంటి తీరు నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి ఇతర పార్టీలను ఉద్దేశిస్తూ జగన్ మాట్లాడినారు. అది ఏమన్నా సంస్కారమా? అంతెందుకు, కల్తీ మద్యం వ్యవహారంలో ఉన్నటువంటి ఈ జోగి రమేష్ పీకే అంటే పిచ్చుకొక్క అనేటువంటి మాట, భార్యని స్టెప్నీలు మార్చేట్టు మారుస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి మాట ఎవరన్నా మర్చిపోయినారా? కనీసం మీకు మీరు అంతర్లీనంగా అంతర్భాగంగా కనీసం విచక్షణ తెచ్చుకొని మీరు చేసినటువంటి తప్పులు ఏమున్నాయని ఒక్కసారి చర్చలు చేసుకోండి. తర్వాత ఏబిఎన్ ఆర్కే గారి పైన మాట్లాడతారో ఇంకొకరిపైన మాట్లాడతారో ఎవరైనా తప్పులొప్పులు మళ్ళీ నిర్ణయించవచ్చు. మీరు ఎట్లున్నదంటే మీ వ్యవహారం అంతా దొంగ అన్నట్లున్నదని చెప్పి నాకైతే స్పష్టంగా అభిప్రాయం కలుగుతుంది. ధన్యవాదాలండి.